వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ నిందితులు కాదు, బీఆర్ఎస్ పార్టీ బాధితుల పార్టీ. ఇలా బాధితులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెయ్యని నేరానికి రాష్ట్రాన్ని అద్భుతంగా పోరాడి తీసుకొచ్చినందుకు, రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు గొప్పగా పరిపాలించినందుకు, దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా చేసినందుకు వాళ్ళు చెల్లిస్తున్న భారీ మూల్యం ఈరోజు సిట్ యొక్క నోటీసుల పరంపర. మొన్న హరీష్ రావు గారికి ఇచ్చిండు, మొన్న కేటీఆర్ గారికి ఇచ్చిండు, నిన్న నాకు కూడా ఇచ్చిండ్రు. ఎంతమందికి నోటీసులు ఇస్తారు? రాష్ట్రంలో ఉండే 4 కోట్ల మందికి నోటీసులు ఇవ్వండి. మీరు ఏం చేసినా మేము మాత్రం మా దగ్గర ఉండే సమాచారాన్ని తప్పకుండా పబ్లిక్ డొమైన్లో పెడతాం. మీ దగ్గర కౌంటర్ సమాచారం ఉంటే చెప్పండి. మీరు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చి భయపెట్టిస్తారు? ఎంతమంది మీరు భయపెట్టిస్తారు? మీ దగ్గర సమాచారం ఉంటే చెప్పండి. ఇది డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. మాకు హక్కు ఉంది. ప్రతిపక్షంగా మా దగ్గర ఉండే సమాచారాన్ని ప్రజల ముందర పెట్టడం మా హక్కు. అది మీరు కరెక్ట్ కాదనుకుంటే మీరు కూడా హోంమంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కదా, ఆయన ఎక్కడున్నాడు? అసలు దావోస్లో కూర్చున్నాడు, దావోస్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన రావాలి కదా, వచ్చి చెప్పాలి కదా ఏం జరుగుతున్నదని. ఆయన డైరెక్షన్ ఇస్తున్నాడు, ఇక్కడ పోలీస్ అధికారులు పావులుగా మారి చేస్తా ఉన్నారు. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మాకు నోటీసులు ఇవ్వడాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. ఈ నోటీసులు మా పోరాటాన్ని ఆపలేవు. మళ్ళీ చెప్తున్నాం. మేము తప్పకుండా తెలంగాణ ప్రజల సంపదను ధ్యేయంగా, తెలంగాణ ప్రజల హక్కులే లక్ష్యంగా, తెలంగాణ భావితరాల గొప్ప భవిష్యత్తు లక్ష్యంగానే మేమందరం కూడా పనిచేస్తాం. కేసీఆర్ గారు మాకు నేర్పించింది అదే. మేము ఎవ్వరిని కూడా, సజ్జనార్ గారితో సహా ఎవరిని కూడా మేము వ్యక్తిగతంగా దూషించాం. కానీ మాకు తెలిసిన విషయాలు, రేవంత్ రెడ్డి గారిని కూడా మేము ఎవరిని కూడా వ్యక్తిగతంగా దూషించడం. ఆయన ఘోరమైన భాష మాట్లాడుతున్నాడు, నాగుల తొండలు ఇస్తానని మాట్లాడుతున్నాడు, పేగులు మిడకేసుకుంటానని మాట్లాడుతున్నాడు, జాతులను నాశనం చేస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా బుల్డోజర్ మీ మీదకి ఎక్కిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు, పండగట్టి తొక్కుతానని మాట్లాడుతూ ఉన్నాడు. మా పార్టీలో కేసీఆర్ గారు ఆ భాష మాట్లాడొద్దని చెప్పి, నిజానికి కేసీఆర్ గారు ఎన్నడూ కూడా బహిరంగంగా కానీ ప్రైవేట్గా కానీ ఏ వ్యక్తి గురించి కూడా చెడ్డగా ఎన్నడూ కూడా మాట్లాడలేదు. కేవలం తెలంగాణ తెలంగాణ తెలంగాణ. మీరు ఎన్ని సిట్టులు ఇచ్చినా, మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా మా గుండెలలో ఉండేది తెలంగాణ మాత్రమే. తెలంగాణ భావి తరాల ప్రయోజనాలు మాత్రమే, తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన హక్కులు మాత్రమే, తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం మాత్రమే మా గుండెలో ఉంటుంది. అంతే తప్ప మీ ఇబ్బంది ఏదో చేసి ఏదో మీలాగా మీడియాకు లీకులు ఇవ్వడం, అదేవిధంగా మీడియాగా అక్రమంగా కేసులు పెట్టడం, మొన్న ఎన్టీవీ ఆఫీసుకు పోయి జర్నలిస్టులను వాళ్ళేదో ఉగ్రవాదులైనట్టు తీవ్రవాదులైనట్టు ఈడ్చుకుంటూ పోవడం, అదేవిధంగా వాళ్ళని ఎయిర్పోర్ట్లను ఆపడం, ఇవన్నీ కూడా మా పార్టీలో ఎప్పుడు కూడా జరగవు. ఈ కల్చర్ని ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ప్రమోట్ చేయలేదు, కేటీఆర్ గారు ప్రమోట్ చేయలేదు, హరీష్ రావు గారు ప్రమోట్ చేయలేదు. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా మేము మా పోరాటం ఆపం. మేము మళ్ళీ చెప్తున్నాం. అందుకొరకు ఈరోజు తెలంగాణ ప్రజలు ఈరోజు గమనించాల్సింది ఏంటంటే, అంటే ఎవరు మంచి చేసిండ్రు తెలంగాణకు, ఎవరు దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు, ఎవరు తెలంగాణకు సంపద తీసుకొచ్చిండ్రు, ఎవరు తెలంగాణ సంపదను దోస్తున్నారు, దోచి పక్క రాష్ట్రాలకు పెడతా ఉన్నారు, దోచి ఢిల్లీ పెద్దలకు మూటల రూపంలో పంపిస్తున్నారు. దయచేసి గమనించాలి. ఈ ప్రశ్నలు అడిగినందుకే మరి మా అందరికి కూడా నోటీసులు వస్తున్నాయి. మేము ఎవ్వరం కూడా ఈ నోటీసులకు భయపడం. మా అందరికీ మరి పిలుపులు వస్తున్నాయి, కుటుంబాలకు కూడా బెదిరింపులు వస్తున్నాయి. అదేవిధంగా చాలా మంది కూడా ఇంకా బెదిరింపులు ఇస్తున్నాయి. వీటన్నిటి కూడా ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదు. మీడియాకు లీకులు ఇచ్చినా, మీరు ఎంత అశ్లీలమైన థంబ్నెయిల్స్ వేయించినా మేము మాత్రం మా పోరాటం ఆపం. తప్పకుండా రాబోయే రోజుల్లో పోరాటం చేసి మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకునేదాకా మేము ఈ పోరాటం ఆపం. తప్పకుండా మరి రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఎట్లయితే పంచాయతీ ఎలక్షన్లో అద్భుతంగా మరి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీకి ముఖ్యమంత్రులు వహించిందో, అదే విధంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా తప్పకుండా మరి బీఆర్ఎస్ పార్టీ అధికార పక్షం యొక్క దోపిడీని తుత్తునియలు చేయబోతున్నది. నేను మళ్ళీ చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, మీ దోపిడీ, మీ దౌర్జన్యాల కొట్టాలకు మరి నిప్పులంటుకుంటున్నది. ఇవాళ తెలంగాణ మొత్తం కూడా వాళ్ళ ఊపిరితిత్తులతో ఊది మండించి మీ దోపిడీ కొట్టాలను కాల్ చేస్తారు, భస్మం చేస్తారని చెప్పేసి చెప్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మరి పెద్దలు గండ్ర వెంకటరమణారెడ్డి గారు,
చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.